తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తుంది రాజ్యాంగబద్ధమైన రూల్ ఆఫ్ లా కాదని చంద్రబాబు లోకేష్లు రుద్దిన రూల్ ఆఫ్ ఫియర్ అని వైసీపీ జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1గా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల స్వర్ణయుగ పాలనలో విద్య, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం సాధించిన కేంద్ర అవార్డులను గుర్తు చేసిన ఆమె ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు, కార్మికులు ఉద్యోగాలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది, రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది, చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి. రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది, ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం, అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదో ఫస్ట్ మరి అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేనే హైదరాబాద్ కనిపెట్టా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే అది ఇది అని చెప్పి కోతలు కోసుకున్న ఈ కోతల రాయల్ని నమ్మి అప్పుడు ప్రజలు మోసపోయారు. మొన్న అక్రమంగా వచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జగన్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక 50 సంవత్సరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్ని చక్కటి ప్లాన్లు వేశారంటే, ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న పంచాయతీరాజ్ శాఖకు కూడా అందినటువంటి అవార్డులే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. పోలీస్ వ్యవస్థ చూస్తే దాదాపు 6-7 సార్లు మరి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు అవార్డులు అందుకున్నారు. అట్లాంటి రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో పెట్టి ఎన్నో అవార్డులు సాధించుకున్నటువంటి రాష్ట్రం, అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి రాష్ట్రం, ఎన్ని కళాశాలలు, నాడు నేడు క్రింద ఎన్ని పాఠశాలలు బాగైనాయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పేద విద్యార్థుల్ని మరి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడించి ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిపాలనా దక్షుడు, ఒక విజనరీ ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారంటానికి జగన్ గారి పరిపాలన ఉదాహరణ అయితే, ఈ రోజు ప్రభుత్వం ఎంత చేతగాని అసమర్థ అవినీతిలో ఈ రోజు రాష్ట్రం నంబర్ 1 ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో నంబర్ 1లో, కల్పన రాహిత్యంలో నంబర్ 1లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక లాండ్ ఆర్డర్ చెప్పాలంటే ఇక ఎంత భయంకరమైన లాండ్ ఆర్డరు, పోలీస్ శాఖ అంతా కూడా ఏదో వెపనైజ్ చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఏదైనా కష్టం వస్తే గబుక్కుని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. అందులో క్రింది వర్గాలు వాళ్ళు వెళ్లి ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? ఇక పోలీసుల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేసి మీ వాళ్ళు ఎన్ని దొమ్మిలు చేస్తున్నా, ఎన్ని కబ్జాలు చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ అధికారులతో అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులను
వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న కొండపై మరో దఫా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించామని తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమైంది. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, సంజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిత్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, విఆర్ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు. విశాఖ ఎయిర్పోర్టును మూసివేయకుండా డొమెస్టిక్గానే కొనసాగించే బాధ్యత జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గినాయుడు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవనంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని, తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాలు, కూటమి నాయకులు ఉన్న ఎయిర్పోర్టును మూసివేయడానికి సిద్ధపడడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి ఎయిర్పోర్ట్ లేని విశాఖగా తయారు చేస్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన వెంటనే 60 సంవత్సరాలు ఖ్యాతిగాంచినటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసివేయడం కోసం సిద్ధపడతా ఉన్నారు. ఎన్నికల ముందు వీరు హామీ ఇచ్చింది మాది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమే ఉన్నాం, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ప్రకటించారు. అభివృద్ధి అంటే ఏమిటి? ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేయడమా? వేలాది మంది ఉపాధిని, పర్యాటక రంగాన్ని, రవాణా రంగాన్ని, హోటల్ రంగాన్ని ధ్వంసం చేయడమా? ప్రజలకి 4 రెట్లు ప్రయాణ సమయాన్ని అదనంగా భారం వేయడమా? రవాణా ఖర్చుల కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వీసుల కోసం 10 రెట్లు అదనపు ఫీజులు వసూలు చేయడమా? ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ని మూసేసి జిఎంఆర్కి సేవ చేయడమా? ప్రజలకి ఉన్న సదుపాయాల్ని తొలగించి కష్టాలు పాలు చేయడమా? ఇదేనా అభివృద్ధి అని చెప్పని మేము కూటమి పాలకుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకోలేదు. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత లేదని చెప్పి అడుగుతున్నాం. ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేసి 25 లక్షల మంది ప్రజానీకాన్ని అష్టకష్టాలు పాలు చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంటే దాన్ని నిరూపించాలి కదా, ఆపాలి కదా. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలపక్షం నిలవాలి కదా. ఈ బాధ్యత మీకు ఉంది. తక్షణమే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల, గంట, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, తూర్పు ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా రంగంలో దిగాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా, ఇంతవరకు జాతీయ సర్వీసులు ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాదు, విజయవాడ ఈ ప్రాంతాలకు ఏ సర్వీస్ సెంటర్లు నడుస్తున్నాయో ఈ సర్వీసులను యథాతథంగా విశాఖపట్నంలో నడిపే విధంగా దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా నడిపించాలి. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సర్వీసులకి వినియోగించాలి. ఆ విధంగా విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి కష్టాలు లేకుండా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజానీకానికి ఉపయోగం కలిగే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టే విధంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు అటు మోడీ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తో మేము రేపటి నుంచి 13వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీకి
బైక్ ర్యాలీలు నిర్వహించి వాళ్ళ ఆఫీసుల్లో మేము వినతులు సమర్పిస్తాం. ఆఫీసులో వారు అందుబాటులో లేకపోతే విశాఖపట్నంలో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి వినతులు సమర్పించి మిమ్మల్ని నమ్మి ప్రజల ఓటేసి గెలిపించారు, విశాఖపట్నం విధ్వంసం జరుగుతూ ఉంది, ప్రజలకు ఉన్న సదుపాయాలు తీసేస్తూ ఉన్నారు, మీరు బాధ్యత వహించి వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా మీరు రక్షించండి అని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అడవిపాలెంలో ఉపాధి హామీ శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల. 10 మందికి సేవ చేయడంలో నిజమైన సంతృప్తి ఉందని వ్యాఖ్య. ఒక టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని జగన్కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. తోపుదుత్తి ప్రకాష్ రెడ్డిపై హత్యాయత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరతీసింది. వైసీపీ నేత కొమ్మూరి కనకారావు ఆరోపణలు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కారాస్తుంది. మండిపడ్డ వైసీపీ జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.